వరంగల్ జిల్లాలో అక్కడక్కడ మినహా అంత ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. అయితే ఓట్ల లెక్కింపు సరళి ఎలా ఉండబోతోంది, అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు, కౌంటింగ్ తో పాటు ఫలితాల ప్రకటనకి ఎంతసేపు సమయం పడుతుంది? మా ప్రతినిధి పెద్దేశ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? సో సరిగ్గా 2 గంటల కల్లా ఫలితాలు రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. రిజల్ట్ ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తొలి విడత పల్లె పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 502 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. సరిగ్గా 1 గంటకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సరిగ్గా 1 గంటకు ఈ విధంగా గేట్లకు తాళాలు వేశారు. 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపలికి నిర్ణీత సమయానికి ఎవరైతే పోలింగ్ కేంద్రాల లోపలికి వస్తారో వారిని మాత్రమే ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ విధంగా పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించున్నారు. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత అవన్నీ ఇక్కడ నుండి కౌంటింగ్ కేంద్రంలోకి తరలిస్తారు. ఇక్కడ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వాటన్నిటి కూడా సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో వాటిని సీజ్ చేసి ఇక్కడ నుంచి కౌంటింగ్కి తరలిస్తారు. కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎవరైతే ఈ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించిన ఏజెంట్లకు కూడా పాసులు కూడా సపరేట్గా జారీ చేయడం జరిగింది. జారీ చేసిన పాసుల ద్వారా వారంతా కౌంటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక్కచక్క జరిగిపోతున్నాయి. ఇప్పటికే పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో అక్కడక్కడ చిన్న చిన్న ఘటనల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం అయితే ఓటర్లు అయితే బారులు తీరున్నారు. సో 1 గంట వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉంటారో వారందరినీ కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. ఈ విధంగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలోనే వాటన్నిటి కూడా సీజ్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు కనిపిస్తున్నాయి. ఆ బ్యాలెట్ బాక్సులు సీజ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి వాటిని కౌంటింగ్ కేంద్రంకి తరలిస్తారు. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం గత 2019 ఎన్నికల్లో మొదటి విడత 86% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. కానీ ఈసారి ఆ పోలింగ్ పర్సంటేజ్ కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా అంటే ఇంకా కొంతమంది అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారిలు తిరుగున్నారో ఆ ఓటర్లంతా కూడా వారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న తర్వాత అక్కడి నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో కౌంటింగ్ తర్వాత కూడా ఎవరికి కూడా విజయోత్సవాలకు ఎటువంటి అనుమతి లేదని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయోత్సవాల సందర్భంగా కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 80% విజయోత్సవాలకు కూడా అల్లర్లు జరిగే అవకాశం అంటే విజయోత్సవాలకు మాత్రం అనుమతి లేదు. ఒకవేళ విజయోత్సవాలు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ అనుమతి తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చకచక జరిగిపోతున్నాయి. 2 గంటలకు కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొదట బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి వాటిని కూడా కట్టలు కడతారా, తర్వాత కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి.